కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల ఆశ చూపెట్టి 60 మోసాలు చేసిందట. 60 మోసాలని అంత కరెక్ట్గా లెక్కలతోని సహా ఇటు 65 కాకుండా అటు 67 కాకుండా కేవలం 66 మోసాలని చెప్తున్నది ఎవలే బాలన్న అంటారా? ఎవలో కాదు, తెలంగాణ కమలయ్యలు ఛార్జ్ షీట్ కూడా తయారు చేసి మరీ విడుదల చేసిర్రు. అగో చూసినరా, కాంగ్రెస్ గ్యారంటీల గారడి 6 అబద్ధాలు 66 మోసాలు. కాంగ్రెస్ ఏడాది పాలన వైఫల్యాల మీద బీజేపీ ఛార్జ్ షీటు అని తాటికాయంత అక్షరాలతోని ఫ్లెక్సీ మీద రాయించి వేసి పేపర్ కట్టింగ్లు కూడా వేసిండ్రు. అంతేకాదు, కాంగ్రెస్ గ్యారంటీల గారడి 6 అబద్ధాలు 66 మోసాలు గ్యారంటీల గారడీలతోని తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఛార్జ్ షీటు అని పాంప్లెట్ల మీద కూడా రాసి మహాలక్ష్మి అని మోసము, ఆడబిడ్డలకు ప్రతి నెల అందని 2500, అరకొరగా 500కే సిలిండర్ రాయితీ, రైతుకు రాని భరోసా, 15,000 రైతు భరోసా పేరుతోని మోసము, రైతు కూలీలకు 12,000 మాయమాటలే, 2 లక్షల రుణమాఫీ అరకొరే, 500 వరి బోనసు మీద బోగసు మాటలు, చీకట్లు నింపిన గృహజ్యోతి, అందరికీ అందని 200 యూనిట్ల ఫ్రీ కరెంటీ, కలగానే సొంతిండ్లు, 4 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామని ఒక్క పునాదన్నది ఇయ్యలే, అమరవీరులకు ఇంకా ఇయ్యని 250 చదరపు గజాల భూమి, అందని చేయూత, వృద్ధులకు ఇంకా ఇయ్యని 4,000 పింఛను, ఆసుపత్రులకు అందని ఆరోగ్యశ్రీ బకాయిలు, పేదలకు అందని ఉచిత వైద్య ఫలాలు, కానరాని యువ వికాసము, 5 లక్షలు విద్యా భరోసా కార్డు ఉత్తమాటలే, మండలానికో ఇంటర్నేషనల్ స్కూలు ఆమె అబద్ధమే. భారతీయ జనతా పార్టీ తెలంగాణ అని రాసి ఉన్న దీన్ని విడుదల చేసిర్రు. కాంగ్రెస్ వస్తుందంటే మార్పు వస్తుందని నమ్మి ఓట్లేస్తే బీజేపీ వాళ్ళు ఇట్లా చెప్పే కాడికి వచ్చింది కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.